హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఫేమస్ సేయింగ్ ఒకటి ఉంది, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పేసి. కొన్ని సందర్భాల్లో ఇది నిజం కాదు అనిపిస్తూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మాత్రం ఇదే నిజం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనుషుల తీరుతెన్నులు కాలక్రమేణా అనుబంధాలకి ఆప్యాయతలకు దూరమై కేవలం ఆర్థికపరమైన అనుబంధాలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. డబ్బున్న వాడితోనే స్నేహం, డబ్బుంటేనే అనుబంధం అన్న పరిస్థితుల్లోకి వచ్చేసింది సమాజం. ఒకవేళ డబ్బుకు సంబంధించిన ఏదైనా వివాదాలు చెలరేగితే చివరికి అన్నదమ్ములు లేదు, అక్క చెల్లెలు లేదు, తల్లిదండ్రులు లేదు, వాళ్ళ మరణం దాకా వాళ్ళని వేధించి చంపుకు తినే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటువంటి చావే ఇప్పుడు జరిగిన ఒక సంఘటన. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలంటే. చిన్నప్పటి నుంచి మనకు అట్లాస్ సైకిల్ అనేది మనకు బాగా విన్న పేరు. చాలామంది స్కూళ్ళకి అలాంటి సైకిల్ కొనుక్కొని సైకిల్ మీద తొక్కుతూ వెళ్ళడం అనేది ఒక జాయ్, ఎంజాయ్ చేస్తారు ఆ సైకిల్ రైడ్ని కూడా. సో మనకు చిన్నప్పుడు తెలిసిన సైకిల్ కంపెనీలు ఏమన్నా ఉన్నాయంటే ఒకటి హీరో, రెండు అట్లాస్. అట్లాస్ అనేది ఒక బ్రాండ్గా ఏర్పడ్డాక అట్లాస్ సైకిలే కొనాలని చెప్పేసి మారాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంతటి బ్రాండ్ అనేది సంపాదించుకుంది. మధ్యతరగతి జీవికి ఒక అద్భుతమైన రథం అనొచ్చు. అటువంటి కంపెనీ మాజీ ప్రెసిడెంట్ సలీల్ కపూర్. సో ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సో ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఏం జరిగింది అనేది ఇప్పుడున్న బిగ్ క్వశ్చన్. అయితే దీంట్లో ఆర్థికపరమైన కోణాలు పోలీసులు కొన్ని చెబుతున్నారు, అలాగే మిగతా ఏమైనా ఉన్నాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. అసలు ఏంటనేది చూస్తే ఈ అట్లాస్ కంపెనీ నిజానికి దేశీ కంపెనీ. 80s 90sలో మొత్తం అప్పటి జనరేషన్ మధ్యతరగతి మొత్తాన్ని నడిపించిన చక్రాలు ఈ అట్లాస్ చక్రాలు. సో ఆ కంపెనీ స్థాపించి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని గొప్ప విలువ తెచ్చుకున్న ఒక వ్యక్తి సలీల్ కపూర్ గారు. ఇప్పుడు ఆయన వయస్సు 70 సంవత్సరాలు. ఆయన తన ఢిల్లీలో అబ్దుల్ కలాం లేన్లో తన అపార్ట్మెంట్ 3వ అంతస్తులో ఉంది తన అపార్ట్మెంటు. సో అందులో పూజా గదిలో కూర్చొని రివాల్వర్తో షూట్ చేసుకొని చనిపోయాడు. అయితే షూట్ చేసుకున్నాడు, తర్వాత ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. తర్వాత ట్రీట్మెంట్లో డాక్టర్ ఈయన ఆల్రెడీ చనిపోయారని చెప్పేశారు. సో ఈ విషయాన్ని ఆయన మేనేజర్ బయటికి ప్రెస్కి అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఎందుకు చనిపోయాడు అని చెప్పేసి అందరూ అనుకుంటున్న టైంలో ఆయన సూసైడ్కి గల కారణాలతో ఒక లెటర్ అయితే దొరికింది, సూసైడ్ లెటర్. ఆ లెటర్ని తీసి పరిశీలించి చూసినప్పుడు కొన్ని వేధింపుల కారణంగా నేను చనిపోతున్నానని చెప్పేసి ఆయన రాశాడు. అయితే లెటర్లో ఏమేమి ఉందనేది పోలీసులు ఇంకా బయటపెట్టలేదు. కాకపోతే ఈ వేధింపులు అనేది ఇప్పుడు కాస్త ఆసక్తికరమైన విషయంగా మారింది. ఎందుకంటే ఆయన వేల కోట్ల వ్యాపారవేత్త, వేల కోట్ల ఆస్తులు ఉన్న వ్యక్తి. ఆయనకి 3 పిల్లలు ఉన్నారు. సో అయితే వీళ్ళంతా కూడా కొద్ది కాలంగా వేరువేరుగా జీవిస్తున్నారు, ఎవరి కుటుంబాలు వాళ్ళుగా జీవిస్తున్నారు. సో ఇలా సాగుతూ ఉన్న క్రమంలో కొద్ది కాలంగా ఈయనకి ఆస్తుల పరమైన వివాదాలు ఆ కుటుంబంలో చెలరేగి ఇబ్బంది పడుతూ ఉన్నాడట. బహుశా ఆస్తులన్నీ మా పేర్ల మీద రాసేయండి అన్నట్టుగా మాట్లాడారేమో. చాలామంది కుటుంబాల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి 100 కోట్ల డబ్బుని, అలాగే పెద్ద పెద్ద వ్యాపారాన్ని స్థాపించి పిల్లలకి ఇచ్చిన తర్వాత కూడా ఆ ఉన్న కొద్దిగా తనకంటూ ఏదైతే పెట్టుకుంటారో దాన్ని కూడా మాకు ఇచ్చేయండి, మీరు రోడ్డును పడండి అన్నట్టుగా ట్రీట్ చేస్తారు. ఇంత ముసలోళ్ళు అయ్యారు మీకు ఎందుకు అని చెప్పేసి తల్లిదండ్రులను రోడ్డును కట్టేసే వాళ్ళు ఉన్నారు. మీకు ఎందుకు ఇన్ని పెద్ద పెద్ద బంగ్లాలు, ఇంత ఆస్తులు, మీకు ఒక గది ఉన్న ఇల్లు సరిపోతుంది కదా అని చెప్పేసి వాళ్ళని ఒక గదిలో పెట్టేసి వాళ్ళ జీవితాలని దుర్భరంగా గడిపేలా చేసిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. మరి అటువంటి సంఘటన ఇది. అంటే దీంట్లో కేవలం ఈ ఆరోపణలే కాదు, ఇవి కొంతవరకు నిజమనే అనాలి. ఇవే కాకుండా వేరే కేసులు కూడా ఉన్నాయి. ఈ కపూర్ గారు, సలీల్ కపూర్ గారికి గతంలోనే ఆర్థిక అవకతవకలు, ఆర్థిక నేరాలకు చేశారు అన్నట్టుగా కొన్ని కేసులు నమోదయ్యాయి. సో ఆ కేసులో కూడా వేధింపులకు గురైనట్టుగా కనిపిస్తుంది అంతా చూస్తుంటే. బహుశా ఆయన మనుషులంతా దూరం అయ్యాక కేవలం డబ్బు గురించే జరుగుతున్న వీటి వల్ల విరక్తి చెంది ఉండాలి. సో దానివల్ల చేసుకొని ఉండాలి. అయితే దీంట్లో అనుమానాలు కూడా లేకపోలేదు. పోలీసుల అనుమానాలు ఏంటంటే నిజంగా ఇది సూసైడ్ అయినా లేకపోతే ఎవరైనా ఈ విధంగా చేశారా అనే అనుమానం అయితే ఉంది. సో అయితే ఆ లెటర్ని కూడా ఫోరెన్సిక్కి పంపించడం జరిగింది. ఫోరెన్సిక్లో అది ఆయన సొంతంగా రాసుకున్న లెటర్ లేదా తెలుస్తుంది. దాన్ని బట్టి ఆయనే సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడా లేదా అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరో చంపే సూసైడ్ లెటర్ కూడా రాయొచ్చు. సో అది ఫోరెన్సిక్లో తేలుతుంది. దాంతోపాటు ఇంకా రిపోర్ట్స్ అయితే రావాల్సి ఉంది ఇది, ఎందుకంటే ఈరోజే జరిగిన సంఘటన. మరొకటి ఏంటంటే కేసు, ఆయనకి 2015లోనే ఆయన మీద 9 కోట్ల రూపాయలు చీటింగ్ చేశాడు అని చెప్పేసి ఒక కేసు నమోదైంది. ఆ కేసు దర్యాప్తు ఇప్పటికీ సాగుతూనే ఉంది. సో ఇది కూడా ఆయన కాస్త ఇబ్బంది కలిగించిన విషయమే. అయితే మరి ఇది నిజమా కాదా అనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే కేసు అయితే పెట్టారు, కానీ ఒకవేళ నిజమైతే ఆయన ఆ కేసు డబ్బులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి శిక్ష అనుభవించేవాడు, అదేవిధంగా లేకపోతే డబ్బులతోటి తిరిగి ఆ కాంపెన్సేషన్ చెల్లించి అది ముగించుకునేవాడు. కానీ ఇంకా సాగుతూ ఉందంటే దీంట్లో అనుమానాలు అయితే ఉన్నాయి. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. దీంతోపాటు మరొక అనుమానం ఏంటంటే
ఆయన సిస్టర్ ఇన్లా నటాషా కపూర్. సో ఆవిడ కూడా గతంలో సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో దాంతోటి ఇది కుటుంబ కలహాలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలే అని చెప్పేసి కనిపిస్తుంది. సో అంటే ఈ ఆర్థికపరమైన ఏవైతే వీళ్ళ చేతుల్లో ఉన్నాయో వీటిని కుటుంబంలో ఉన్న వ్యక్తులకి ఇచ్చేయాలి అని చెప్పేసి జరిగిన ఏవైతే వివాదాలు ఉన్నాయో వీటి వల్ల ఆయన మనస్తాపం చెంది చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. ఇంకా ఈ కేసు దర్యాప్తులో చాలా తేలాల్సిన విషయం అయితే ఉంది. అంటే ఇది ఒకటే కాదు, వ్యాపారవేత్తలు సూసైడ్లు చేసుకోవడం అనేది ఇది మొదలేం కాదు. గతంలో కూడా అనేకం జరుగుతూ వచ్చాయి. కెఫే కాఫీ డే CEO ఫౌండర్, సో ఆయన కూడా ఇదే విధంగా సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఆయన కూడా అప్పులు ఎక్కువగా అయిపోయి వేల కోట్ల రూపాయలు అప్పులు చేయడం వల్ల ఆ కంపెనీని నడపలేక చనిపోతే తిరిగి దాని బాధ్యతలైన భార్య తీసుకొని చాలా వరకు దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆవిడది చివరికి ఒక సక్సెస్ స్టోరీగా అందరూ పంచుకున్నారు గతంలో, ఒక సంవత్సరం క్రితం అనుకుంటా. సో అంత గొప్ప సక్సెస్ ఆవిడ చూశారు. అంటే మొత్తంగా పోయిందని కాదు కానీ పూర్తి స్థాయిలో నాశనం అయ్యే కంపెనీని ఏదో ఒక స్థాయికి తీసుకొచ్చి నిలబెట్టడం అనేది ఆవిడ గొప్పదనం అని చెప్పాలి. ఇదే విధంగా మరికొంతమంది కూడా వ్యాపారవేత్తలు సూసైడ్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇది మన దేశంలో ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి?